ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, వాళ్ళంత పెద్ద ప్రమాదానికి ఎందుకు గురయ్యారో తెలుసా? వాళ్ళు మా కుల దైవమైన అసలు అమ్మవారిని తీసుకెళ్లారు కాబట్టి. ఆ విగ్రహంకున్న శక్తి మహిమలే దుష్టులను అంతం చేశాయి. నేను వాళ్ళకి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ విగ్రహంను కోరుకోవడం మీ మృత్యువును కోరుకున్నట్టేరా అని. నా మాట వినలేదు. దురాశకు పోయారు, ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఈ విషయం అవనికెప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? జంగమదేవర గుడిలో కలిసి ఏదైతే చెప్పారో అలాగే జరిగింది. ఓర్ని, వాడు మళ్లీ కనిపించి ఉపదేశించాడా? వాళ్ళందరూ చనిపోయారంటే అమ్మవారు ఆ చుట్టుపక్కలే ఎక్కడ ఉండుంటుంది. ఈ పాటికి ఆ విగ్రహం ఎవరో ఒకరి చేతికి అందేసుంటుందవని. సామాన్యులు అమ్మవారిని అంత తొందరగా తీసుకుని వెళ్లి ఇంట్లో దాచుకోలేరక్క. ఎవరికైనా దొరుకున్నా, పోలీసులకు దొరుకున్నా పేపర్లో వచ్చిండేది కదా. అమ్మవారు అంత సులువుగా ఎవరి దగ్గరికి పోదు, అంత ధైర్యంగా ఎవరూ ముట్టుకోలేరు కూడా. అందుకు అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? నేను వెంటనే సిరిపురంకి బయలుదేరతాను. ప్రమాదం ఎలా జరిగింది, వారి దగ్గర ఏవైనా వస్తువులున్నాయా, వాటిని ఎవరైనా తీసుకుని వెళ్లారా అంటూ మెల్లమెల్లగా అమ్మవారి గురించి కూపిలాగుతాను. విషయమంతా ఎంక్వైరీ చేస్తాను. నా అదృష్టం బాగుంటే నా చేతుల మీదుగా బయటికి తరలిపోయిన అమ్మవారు మళ్ళీ నాకే దొరికి నా చేతుల మీదుగానే ఇంట్లోకొస్తుంది. ఇప్పుడు నా భవిష్యత్ అంతా సిరిపురం మీదే ఆధారపడిందక్కా. ఇప్పటికైనా శ్రీకర్కి అసలు విషయం చెప్పేయడం మంచిదనిపిస్తుందవని. చెప్పేస్తానక్కా. ఎక్కువ రోజులు దాచలేనని, దాచడం తప్పని నాకు అనిపిస్తుంది. సిరిపురం నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్పేస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు, మరి ఇప్పుడేం చెప్తావు? నీ దగ్గరికని చెప్తాను. రిస్క్ చేస్తున్నావేమో అవని. జన్మకు సరిపడేంత రిస్క్ ఎప్పుడో చేసేసాను. నిండా మునిగిపోయాను. ఇంక తప్పదక్కా, ముందడుగు వేయాల్సిందే. శ్రీకర్కి చెప్పుకోవడం వల్ల నీకు మంచి తోడు దొరుకుతుంది కదా. అలాంటి ప్రయత్నాలు చేసి తన మాటల్ని బట్టి ఆగిపోవాల్సి వస్తుంది. చెప్పాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నాను. కాకపోతే అది నేను అటు నుంచి వచ్చిన తర్వాతే. ఇక నేను బయలుదేరతానక్కా. ఒకవేళ బావకి నేను ఫోన్ అందుబాటులో లేకపోతే నీ గనక ఫోన్ చేస్తే నీ దగ్గరే ఉన్నానని చెప్పి మేనేజ్ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.